గురూజీ, వైజాగ్ నుంచి రేవతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి రేవతి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 16/5/1985 రాత్రి 2:10 16. ఓకే అండి, 16/5/1985 1985 రాత్రి 2:10 తెల్లవారితే శుక్రవారం అనగా. అంటే 16వ తారీఖు రాత్రి 2:10 తెల్లవారితే 17. 17 మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం మేడం. స్వామి, మీ పాదాలు శతకోటి వందనాలు స్వామి. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. స్వామి, మీతో మాట్లాడు నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటున్నాను స్వామి. మంచిదమ్మా. స్వామి, నాకు ఇప్పటికి 31 సంవత్సరాలు స్వామి. సరే, నా జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆనందాన్ని పొందలేదు. మీతో మాట్లాడడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి. మంచిది తల్లి, మంచిదమ్మా. ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండు తల్లి. చాలా చాలా ఆనందంగా ఉంది స్వామి. నిజంగానా నాకు మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. నాకు 3వ సంవత్సరం ఉన్నప్పుడు. మా అమ్మగారు రీసెంట్ గా 2012లో చనిపోయారు స్వామి. మేము 5గురం స్వామి. 2 అన్నయ్యలు, 3 అక్క చెల్లెలు. ఎవరి జీవితంలో కూడా అసలు ప్రశాంతత అన్నది కూడా ఏమి లేదు స్వామి. ఎవరో ఏదో పెద్దన్నయ్య భార్యాభర్తలు ఇద్దరు సపరేట్ అయిపోయారు. మా పెద్ద అక్క గారు ఏంటంటే వాళ్ళ ఆయన గారు 13 సంవత్సరాలు అవుతుంది. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు స్వామి. ఇంకా అక్క కొంది అందరికి మ్యారేజ్ అయిపోయింది. నేను ఒక్కదాన్నే ఉన్నాను స్వామి. వివాహం అవుతుందా లేదా ఏంటా అన్నది ఎవరి జీవితంలో కూడా ప్రశాంతత అన్నది ఎవరికి లేదు స్వామి. ఎవరికి ఒకరితో సంబంధం లేకుండా ఉన్నాం. అమ్మ చిన్నప్పుడు నాన్నగారు చనిపోయాక మాకు ఆడపిల్లని పద్ధతిగా నేర్పి ఇంతవరకు తెచ్చారు. మేము భగవంతునే నమ్ముతాం స్వామి. ఏదైనా ఆయన దారి చూపించాలి అన్నట్లుగా. అంతే కదమ్మా. అంతే స్వామి. ఇప్పుడు భగవంతునే ప్రార్థిస్తాము. దేవుడా, మాకు ఎలాంటి మంచిగా జరగాలి, ఎలాంటి అనారోగ్యాలు ఉండకూడదు, మాకు ఇంటికి బట్టకి లోటు లేకుండా ఉండాలి అనే మేము ప్రార్థిస్తాం స్వామి. ఆయన ఎప్పుడు మాకు ఆ విషయంలో లోటు లేదు స్వామి. జీవితంలో మనశ్శాంతి అన్నది ఎవరికీ లేదు స్వామి. 5గురిలోని. నాన్న ఏం పని చేసేవారు? నాన్నగారు BSNL లో చేసేవారు స్వామి. ఓకే. అమ్మ ఏం చేసేవారు? అమ్మ హౌస్ వైఫ్ కింద ఉండేవారు స్వామి. ఓకే. అంటే మా నేను చిన్నగా ఉన్నప్పుడు నాన్నగారు చనిపోయారు. మా 5గురిని కూడా ఆవిడే పెంచారు. మా నాన్నగారు ఉద్యోగం పెద్దన్నయ్యకి ఇచ్చారు స్వామి. ఓకే ఓకే ఓకే. సరే. ఆయన ఏంటంటే ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి అంటూ 1 రూపాయి ఖర్చు పెట్టరు స్వామి. ఎప్పుడు బయట వాళ్ళకి అంటూనే అతను ఆదరిస్తారు తప్ప ఎప్పుడు మా అక్క చెల్లెలు అన్నదమ్ములు చూడాలి, మా ఇల్లు నిలబెట్టుకోవాలి అన్న మెంటాలిటీగా ఉండదు స్వామి. అతను ఏదైనా ఆస్తుందంటే అది అమ్మాలి, చెయ్యాలి అన్న టైప్ లోనే అతను మాట్లాడతారు తప్ప ఎప్పుడు మా అందరి గురించి అనే ఆలోచన జ్ఞానంతో అతను ఉండదు స్వామి. ఆయన జీవితంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు.